విశాఖలో రాజాసాబ్ సందడి స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న రాత్రి చలిలో మొదలైన ఈ సందడి ఈ రోజంతా కొనసాగుతుంది. నిన్న రాత్రి చూసుకుంటే బెనిఫిట్ షో టికెట్ల కోసం అభిమానులు తాహతాలాడారు. అయితే ఈరోజు చూసుకుంటే ఉదయం మాత్రం సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా చూడడానికి ఇష్టపడుతున్నారు. అయితే దీనికి నిన్నటితో పోల్చుకుంటే కొంత రకంగా మిశ్రమ స్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా హీరో చాలా రోజుల తర్వాత స్పష్టంగా కనిపించడమే కాకుండా ఒక భిన్నమైన రీతిన యాక్టింగ్ ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే నిన్న రాత్రి బెనిఫిట్ షోకి ఎక్కువ మంది అభిమానులు వచ్చారు. అయితే ఈరోజు జగదాంబ జంక్షన్ అలాగే సంగం సార్ దగ్గర చూస్తే చాలామంది ఫ్యామిలీస్ కూడా వచ్చిన పరిస్థితి. ఒక రకంగా సంక్రాంతికి చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో మాత్రం రాజాసాబ్ మార్క్ మాత్రం ఖచ్చితంగా నిలబడుతుందని తాజాగా మనకు కనిపిస్తున్న పరిస్థితి బట్టి తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. బాగుందన్న, పర్లేదు చూడొచ్చు. డైరెక్షన్ బాగుంది. యాక్షన్ సినిమా కాదన్న, కామెడీ సినిమా. కొంచెం కామెడీగా ఉంది. ప్రభాస్ని కొత్తగా బాగా చూసాం. సరే సినిమా మామూలు లేదు, కల్ట్ చూపించాడు ప్రభాస్. మళ్ళీ దిగొస్తాడు ప్రభాస్. ఇంకో సినిమా తీసాడు. సినిమా మాత్రం డైరెక్టర్కి అయితే చేతులెట్టు పెట్టి వెళ్తాను. ప్రభాస్ యాక్టింగ్ బాగుందండి. బాగుంది. సినిమా పోయింది. అసలు స్టోరీ లేదు, మూమెంట్ లేదు, సరైన సీన్స్ లేదు. ఫుల్ డల్ అయిపోయింది సినిమా. హీరో తగ్గట యాక్టింగ్ ఏం లేదండి. సినిమా వేస్ట్. అసలు ఏం లేదు సినిమా, అసలు వేస్ట్ సినిమా. ఆనందం కానీ అసలు కట్అవుట్కి మారుతికి అసలు ఏంటి అసలు ఆడి మారుతి దొరికాడ తన్నేస్తున్నాడు ముందు. అసలు ఆయన కట్అవుట్కి ఎలా ఉండాలి సినిమా, అర్ర స్టోరీ ఏంటి అసలు తెలియకొడుతున్నాడు. ఆ మారుతికి దొరికితే ఆడికి అంటున్నాడు ముందడికి. నేను అతను మాట్లాడగా ఇప్పటికే మొంత అనుకుంటున్నాను. ఇంక పర్లేదండి, యావరేజ్ ఉంది అంతే, ఇదేం కాదు. అదే అంత లేదండి, అంతే లేదు. సినిమా బాగుంటుంది అన్న, ఫుల్ కామెడీ సినిమా అంటున్నా. సినిమా అయితే మనకు ఫుల్ కామెడీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే మనకు, సెకండ్ హాఫ్ కూడా సాంగ్స్ కూడా అన్నీ బాగానే ఉంటాయి. లాస్ట్ మూమెంట్లోని క్లైమాక్స్ ఉండవు, నెక్స్ట్ పీక్స్ ఉండదు. మ్యూజిక్ బాగుంటుంది, ఫైట్లో BGM ఇస్తాడు, అదే హైలైట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.